ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం నుండి 31వ వచనం వరకు. హోరేబు వద్ద ప్రభు సాక్షాత్కారము, రానున్న శిక్ష, పశ్చాత్తాపము. పితా పుత్ర పవిత్రాత్మ నామమున ఆమె. ప్రభు నామమున అందరికీ శుభోదయము. ఈనాటి జ్ఞానవాణి సందేశమునకు అందరినీ సాదరంగా స్వాగతిస్తున్నాను. ఈనాడు మనమందరము ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 9వ వచనం నుండి 31వ వచనములు ధ్యానించబోతున్నాము. హోరేబు వద్ద ప్రభు సాక్షాత్కారము, రానున్న శిక్ష మరియు పశ్చాత్తాపమును గురించి ధ్యానించబోతున్నాము. ద్వితీయోపదేశ కాండము 4వ అధ్యాయము 10వ వచనములో ప్రభు మోషేతో, నీవు ప్రజలను ప్రోగు చేయము, వారికి నా ఆజ్ఞలను బోధింపుము. ఈ నేల మీద జీవించినంత కాలము వారు నాకు విధేయులై ఉండవలేను. వారు తమ బిడ్డలకు కూడా నాకు భయపడవలేనని బోధింపవలేను అని పలికెను. మనము దేవునికి భయపడి దైవాజ్ఞలను పాటించాలని వాక్యము బోధించుతున్నది. బిడ్డలకు దైవ భయమును దైవ జ్ఞానమును పొసగాలని తెలుపుచున్నది. ఈనాడు తల్లిదండ్రులు బిడ్డలకు దైవ భయమును నేర్పించడంలో విఫలమవుతున్నారు. దేవునికి భయపడి దైవాజ్ఞలను పాటించమని బిడ్డలకు నేర్పించడంలో పూర్తిగా విఫలమవుతున్నారు. ఫ్రాన్స్ దేశంను పాలించిన వారిలో ప్రముఖుడు పునీత లూయిస్ మహారాజు. ఇతని తల్లి రాణి బెంట్లే చిన్నప్పుడే అతనికి దైవ భయమును దైవ జ్ఞానము నేర్పించింది. చిన్నప్పుడే అతనికి చావైన పాపంలో జీవించడం కంటే చనిపోవడం మేలు అనే విశ్వాసమును నూరిపోసింది. పునీత లూయిస్ మహారాజు ప్రతిరోజు 3 దివ్య పూజా బల్లో పాల్గొనేవారు. తల్లి నేర్పించిన దైవ బలమును దైవాజ్ఞలను పాటించడము అతడు ఎన్నడూ విస్మరింపలేదు. పునీత అల్ఫోన్స్ లిగోరి గారు సైతము వారి తల్లి అన్నా క్యాథరినా దైవ భయమును దైవ జ్ఞానమును ఒసగినది. అపోస్తల కార్యములు 4వ అధ్యాయము 19లో మేము మీ మాటను పాటింపవలేనా లేక దేవుని మాట పాటింపవలేనా? దేవుని దృష్టిలో ఏది సమంజసమో మీరే నిర్ణయింపుడు. ప్రభుని శిష్యులు ప్రభువునకు లోబడి జీవించారు. అపోస్తల కార్యంలో 5వ అధ్యాయము 29లో మేము మీకును దేవునికి విధేయులము కావలేము అనే ప్రభు ఆజ్ఞలను పాటించారు. ఇజ్రాయేలు చరిత్రను చూస్తే సారవంతమైన నేలలో విస్తారంగా ధాన్యము పండింది. ధాన్య బలము వలన ధనబలము చేకూరింది. ధనబలము వలన డాబు దర్పణము ఏర్పడింది. డాబు దర్పణం వలన దారిద్ర్యంలోనికి నెట్టివేయబడ్డారు. అవిధేయతకు శిక్ష తప్పదు. పశ్చాత్తాపం వలన శిక్ష నుండి తప్పించుకోవచ్చును. యాకోబు 4:6-7లలో దేవుడు అహంకారాన్ని ఎదిరించును, వినమ్రులకు కృపను అనుగ్రహించును అనే పరిశుద్ధ గ్రంథము చెప్పుచున్నది. కావున దేవునికి విధేయులు కండు దయ్యమును వ్యతిరేకింపుడు, అప్పుడు ఆ దయ్యము మిమ్ములను విడిచి పారిపోవును. లూసిఫర్ మరియు దాని బృందము అహంకారులను దేవుని ధిక్కరించి చీకటి గదిలోనికి నెట్టివేయబడ్డారు. మనము కూడా అప్రమత్తులమై జీవించాలి. ముఖ్యముగా తల్లిదండ్రులు బిడ్డల విషయంలో కడు జాగ్రత్తగా ఉండాలి. దైవ భయం కలిగి దైవాజ్ఞలను పాటించేవారిగా చేయాలి. ఆదికాండము 39వ అధ్యాయము 9లో యోసేపు యజమానుని భార్యతో, నీవు ఆయనకు భార్యవు, కావుననే నిన్ను ఒక్కదానిని తప్ప మిగిలిన వారందరినీ ఆయన నాకు అప్పగించెను. కాగా నేనెంత దుష్కార్యమునకు ఎట్లు ఒడిగట్టిని? ఇది భగవంతునికి ద్రోహం కాదా అనెను. యోసేపు దేవునికి భయపడి దైవాజ్ఞలకు లొంగి జీవించడం వలన దేవునికి ప్రీతి పాత్రుడు అయ్యాడు. దేవునికి సాతానికి మధ్య జరిగిన యోబు గ్రంథంలో సమరము. యోబు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్న విశ్వాసం కోల్పోలేదు. దైవాజ్ఞలను పాటించడం మానలేదు. దేవునికి భయపడి జీవనము కొనసాగించాడు. ఈ జ్ఞానవాణిని వీక్షిస్తున్న వారందరికీ నా హృదయపూర్వక కృతజ్ఞతలు. పితా పుత్ర పవిత్రాత్మ నామమున